నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఎన్సీ రైమ్ 2026 జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఏఐ అనలిటిక్స్, ఫిట్టెక్ యుగంలో మేనేజ్మెంట్ విద్య నూతన రూపకల్పనపై హైబ్రిడ్ విధానంలో ఈ సదస్సు సాగింది. దీనికి ముఖ్య అతిథులుగా యోగి వేమన, ఎస్కేయు, విఎస్యుల ఉపకులపతులు హాజరయ్యారు. సంప్రదాయ బోధనా పద్ధతులు మారుతున్నాయని, విద్యార్థులు సమస్యలను పరిష్కరించే నాయకులుగా ఎదగాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 125కు పైగా పరిశోధన పత్రాల ప్రొసీడింగ్స్ బుక్ను ఆవిష్కరించారు. అలాగే నిర్వహించిన కాఫీ విత్ విసిస్, బెస్ట్ బీజ్ గురు అవార్డ్స్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Pleasant and cheerful morning to one and all gathered here. I am Varshita. And I am Vishnuvardhan. From the Department of MBA. It gives academicians, researchers, faculty members. Gunaditaya Gunadishaya Gunapravishaya Dhimahi Ekadantaya Dhimahi Ekadantaya Vakratundaya Gauri Tanayaya Dhimahi. It's now time to present the Best BizGuru Award in Marketing. This honor goes to the Master of Strategy, someone who teaches the art of capturing hearts and dominating markets. సమావేశం చేయడం జరిగింది. ఒక సెమినార్, కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి 3 వైస్ ఛాన్సలర్లు, మాజీ వైస్ ఛాన్సలర్ హిమాలయన్ యూనివర్సిటీ అయిన నేను, 4 ఇంకా మేధావులు ఆంధ్రప్రదేశ్ నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా డెలిగేట్స్ రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ ధరలో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి చర్చ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా మన ధనంజయ్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. ఇట్ ఈస్ ఏ హెడ్ ఆఫ్ ద టైమ్స్. యాక్చువల్లీ ఇండియా ఈజ్ ఏ మ్యాన్ పవర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, మనందరికీ తెలుసు. సో విద్య సరైన నాణ్యంగా ఉంటే మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించిన అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ మోస విధానంలో ఉన్నటువంటి విద్యని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ విధమైన టెక్నాలజీతో అనుసంధానం చేసి ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలు, స్కిల్స్ డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు అందరూ చర్చించడం జరిగింది. సమావేశం చేయడం జరిగింది. ఒక సెమినార్, కాన్ఫరెన్స్ లాగా లేటెస్ట్ డీప్ టెక్నాలజీస్తో ఎలా అనుసంధానం చేసుకోవాలి, తద్వారా వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని విశ్లేషించుకోవడానికి ఒకరోజు జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం అనేది చాలా సందర్భోచితంగా ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా పయనించే టైం ఆసన్నమైంది. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. ఈ 80 సంవత్సరాల కాలంలో మన యొక్క ఆర్థిక పురోగతి మనం చూసినట్లయితే, స్వతంత్రం వచ్చినప్పుడు మన యొక్క జీడిపి 0.03 ట్రిలియన్ డాలర్స్, ఆల్మోస్ట్ జీరోగా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి $1 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడానికి భారతదేశానికి 60 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 2007 వరకు $1 ట్రిలియన్ రీచ్ అయింది. అక్కడి నుంచి ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ కంప్యూటరు, ఐటీ, సాఫ్ట్వేర్ ఈ రంగం ప్రవేశించిందో, నెక్స్ట్ జ్యోతికుమార్ సార్ గారు చెప్పినట్టు డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది భారతదేశానికి 2007 నుంచి స్టార్ట్ అయింది. సో మన మొత్తం జనాభాలో అత్యధిక శాతం యువకులు ఉన్నారు. ఆ యువకుల నుంచి వచ్చే అడ్వాంటేజ్ 2007 నుంచే స్టార్ట్ అయింది. సో 2007 నుంచే మన ఆర్థిక పురోగతి కూడాను కొత్త పుంతలు తొక్కిందని చెప్పుకోవచ్చు. ఎంబీఏ ఎడ్యుకేషను, దీని యొక్క భవిష్యత్ ఏంటి, ఈ ఏఐ ఫిన్టెక్ ఈ యుగంలో ఇది ఎలా ఉండాలి అనే విషయం మీద ఒకరోజు ఒక నేషనల్ సెమినార్ని వీళ్ళు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు చాలామంది డెలిగేట్స్ అందరూ కూడా వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వారి యొక్క పరిశోధనా పత్రాలను కూడా ఈరోజు వారు ఇక్కడ సమర్పిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకు మార్కెట్లో బిజినెస్ అనేది పూర్తిగా టెక్నాలజీతో అనుసంధానం అయిపోయింది. టెక్నాలజీ లేని ఒక వ్యాపారాన్ని ఊహించడం కూడా చాలా కష్టము. కాకపోతే ఈరోజు
మనం చూసినట్లయితే మన ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ ఒక ప్రక్క, బిజినెస్ ఒక పక్కగా ఉండటం వల్ల టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళకేమో బిజినెస్ తెలియట్లేదు, బిజినెస్ నేర్చుకునే వాళ్ళకేమో టెక్నాలజీ మీద అవగాహన ఉండట్లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో విద్యార్థులు వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలంటే బిజినెస్ చదివే వాళ్లకు టెక్నాలజీ తెలియాలి, టెక్నాలజీ చదివే వారికి బిజినెస్ తెలియాలి. ఈ రెండు తెలిసినట్లయితేనే వారు మంచి ఉపాధి అవకాశాలని పొందగలుగుతారు. ఈ కృత్రిమ మేధ, అదేవిధంగా ఈ మెషిన్ లెర్నింగ్ వలన వ్యాపారంలో రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. MBA ఎడ్యుకేషన్ దీని యొక్క మేనేజ్మెంట్ విద్యలో రావాల్సినటువంటి మార్పులు, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో మేనేజ్మెంట్ విద్య భారతదేశంలో రావాల్సిన మార్పుల గురించి ఒక మంచి చర్చని లేవదీసే విధంగా వీళ్ళు ఒకరోజు సెమినార్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు జ్యోతి కుమార్, నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. నాతో పాటు యోగి వేమన యూనివర్సిటీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు ఉన్నారు. అట్లాగే మన వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. అట్లాగే హిమాలయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారు ఉన్నారు. అట్లా ఇంకా చాలామందిని వాళ్ళు పిలిచారు డెలిగేట్స్గా. ఇది చాలా అత్యంత అవసరమైనటువంటి టాపిక్ ఇది. ఒక పక్క మనం NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు చేసే ప్రక్రియలో ఉన్నాము. దేశవ్యాప్తంగా